హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి కులక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే ఇవాళ డైలీ రొటీన్ లాగా అండి. వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అనమాట. మీకు వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అలాగే కొంతమంది మంచి మంచి కామెంట్స్ ఇస్తుంటారు. అలాంటి వాళ్ళలో సుప్రియ వారు ఒకటి ఫ్రమ్ బెంగళూరు నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండి. అందరూ చూస్తారంట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఇలాంటి వాళ్ళ కామెంట్స్ చూసినప్పుడు నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎవరో తెలియదు, మన వ్లాగ్స్ చూసి మనల్ని నచ్చి అలాగే మంచి మంచి కామెంట్స్ ఇస్తుంటారు. వాళ్ళ కామెంట్స్ చూసి నాకు భలే మోటివేషన్గా అనిపిస్తుంది. వాళ్ళ కామెంట్స్ చూసినప్పుడు మనసులో భలే సంతోషం అనిపిస్తుంది. ఒకసారి కలవాలి వీళ్ళని అనిపిస్తుంది, అంత బాగుంటాయి. సుప్రియ అయితే తను బ్లాగ్ నేను పెట్టకపోయినా కానీ వీడియో చూసి కామెంట్ అయితే చేస్తారు. అమ్మ ఈరోజు వీడియో లేదా, నేను వెయిట్ చేశానని. ఇంకా అలా కొంతమంది ఉన్నారు, శ్వేతారెడ్డి సిస్టరు, ఇంకా కొంతమంది ఉన్నారు, పేర్లు అయితే గుర్తులేదు. అంటే వీళ్ళిద్దరు పేర్లు కొంచెం ఎక్కువగా గుర్తుంటాయి, సుప్రియ శ్వేతారెడ్డి సిస్టర్వి. ఇంకా మిగతా వాళ్ళు ఐశ్వర్య ఎవరో చేస్తారు, తను కూడా రెగ్యులర్గా చూస్తారు పాపం, విజయనగరం నుంచి అనుకుంటాను. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూస్తారంట, వాళ్ళ మమ్మీ డాడీ అందరూ. ఇలాంటి వాళ్ళ కామెంట్స్ చూసినప్పుడు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మంచి మంచి బ్లాగ్స్ చేయాలి, ఇంకా ఫ్యామిలీ బ్లాగ్స్ అనిపిస్తుంది. కానీ మనకున్న టైంలో మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తాము. ఇదొక నాకు ఫ్యాషన్ లాగా అనుకొని చేస్తున్నాను అనమాట. దీంట్లో ఏమో వస్తుంది, ఎంతో వస్తుంది కాదు, అదొక మనం రెగ్యులర్గా ఏం పనులు చేసుకుంటాము, అది కొంచెం ఎప్పుడన్నా మోటివేషన్గా ఏమైనా మాటలు అయితే చెప్తూ ఉంటాను. ఇంకా ఇవాళ అయితే ఎక్కువగా క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను. మా అత్తగారు మా వారు లేరు, వంట తక్కువగా ఉంది ఇవాళ, అందుకని ఎక్కువగా క్లీనింగ్ చేసుకుంటానికి పెట్టేశాను. వంట సింపుల్గా వెజిటబుల్ రైస్ చేశాను. అలాగే రైతా లేదా పెరిగి చట్నీ అంటారు కదా, పెరిగి చట్నీ అంటారు మేము, ఏదైతే వేసేసాను. ఇంకా నిన్నటి నుంచి మా వారు మా అత్తగారు లేరు, ఆ ఇంట్లో బోర్ కొట్టింది. నైట్ కూడా ఒక మూవీ అయితే చూశాను. ఇంకా ఉదయం కూడా ఇంకా బోర్ కొడుతుంది కదా, ఆ ఇంట్లో క్లీన్ చేసుకుందామని క్లీనింగ్ అయితే పెట్టేశాను. ఇంకా అయితే మనం మామూలుగా బయటికి వెళ్తుంటేనే రెడీ అవుతాం, ఇంట్లో అనుకో రెడీ అవ్వాలని అనిపించదు. రెడీ అవ్వాలనుకో మనమే నచ్చం యాక్చువల్గా. అందుకే ఒక్కొక్కరు చెప్తుంటారు, అక్క మీరు స్మార్ట్గా ఉంటారు, స్మార్ట్గా రెడీ అవుతారని. స్మార్ట్గా అంటే ఏముండదు, సింపుల్గా రెడీ అవుతాను అంతే. నేను ఎక్కువగా కూడా నాకు మంచిగా శారీ కట్టుకొని నీట్గా రెడీ అవ్వటం మెయిన్ ఇష్టం అనమాట. మామూలుగా మన ఆడవాళ్ళకి ఇంట్లో పని చేసుకుంటున్నాం అనుకో, నైట్ వేసుకొని పని చేసుకోవడం అలవాటు. ఇంకా నేను కూడా అలా చేస్తుంటాను. తర్వాత పని అంతా అయిపోయిన తర్వాత కొంచెం నీట్గా అయితే రెడీ అవుతాను. ఇంకా చిన్న చిన్న బ్యాంగిల్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ, ఇంకా ఇలా బ్యాక్ బిట్స్ కానీ ఏవైనా కొంచెం మ్యాచింగ్ వేసుకోవటం ఇష్టం అనమాట. అవి కొంచెం ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కూడా, అవి మాత్రం మ్యాచింగ్ వేసుకుంటుంటాను. అందుకని అవి చూడటానికి బాగా అనిపిస్తాయి. మనకి బ్యాంగిల్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ. అయితే ఇయర్ రింగ్స్ నేనైతే ఎక్కువగా కూడా గోల్డ్వే పెట్టుకుంటాను, ఇవి ఒకటే పెట్టుకుంటాను. నాకు ఏమంటే రోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ పడవన్నమాట, అందుకే పెట్టుకోను. ఇంకా బ్లాక్ బీడ్స్ అంటే కొంచెం మ్యాచింగ్ ఉంటాయి కదా, అలాంటివి మారుస్తూ ఉంటాను. ఇంకా హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అనమాట, అంతే నేను పెట్టుకునే మ్యాచింగ్ ఎక్కువగా కూడా. ఇంకా స్టిక్కర్స్ అవి కూడా ఒకటే రెడ్ కలరే పెట్టుకుంటాను, కలర్స్ అయితే ఏం పెట్టుకోను. ఇంకా అది కూడా అదనమాట నా గురించి సింపుల్గా. ఎక్కువగా భారీగా అంటే మెరుపులు చీరలు, బాగా వెయిట్ ఉండే చీరలు అలాంటివి ఏం తీసుకోను. వెయిట్లెస్ ఉండాలి, నీట్గా ఉండాలి, అలాంటివే శారీస్ తీసుకుంటాను. కొంచెం చూడటానికి నీట్గా ఉండాలి, మనకి కన్వీనియంట్గా ఉండాలి. మెయిన్గా మన బాడీకి మనకు కన్వీనియంట్గా ఉండాలి అలాంటి శారీస్. అంటే లో బడ్జెట్లో కూడా కొంచెం చూసి తీసుకుంటాను అనమాట. మరీ భారీ బడ్జెట్లో తీసుకొని, ఎందుకంటే భారీ బడ్జెట్లో తీసుకున్నాం అనుకో, ఏవైనా శారీస్ కానీ ఏమన్నా కానీ మనం ఎక్కువగా కట్టం, వాటిని దాచిపెడతాం. అది అనమాట నా ఒపీనియన్. అందుకని తక్కువలో తీసుకున్నాం అనుకో, వాటిని ఎక్కువగా ఉపయోగిస్తాము. అందుకని అలా ఇంకా అంటే తీసుకోవాలి, మనకి అవసరం పడ్డప్పుడు మంచిగా పట్టు శారీస్ అవి తక్కువగా ఉపయోగిస్తాం కదా. రెగ్యులర్కి అయితే కొంచెం తక్కువగా తీసుకుంటాను, నీట్గా ఉండేటట్టు తీసుకుంటాను అనమాట. ఇంకైతే బ్లాగ్లోకి వెళ్దామా. మనకి నిజంగా చేతి నిండా పని ఉండాలండి. పని లేదనుకో సోమరిపోతులు అవుతాం నిజంగా. అందరూ ఏమో కానీ నేనైతే అలానే అవుతానండి. ఎందుకంటే స్కూల్ ఉందనుకో 4 గంటలకే లేస్తాము, వంట చేస్తాము, పూజ చేసుకుంటాము, ఇంటి పని అంతా చేసుకుంటాం. ఆడావుడిగా 7 గంటలకల్లా లంచ్ బాక్స్ సర్దుకుంటాం, వెళ్ళిపోతాం. ఇంకా స్కూల్ లేదనుకో లేట్గా లేస్తాను అనమాట. ఇంకా వంట కూడా తక్కువ, ముగ్గురమే కదా, అందుకని తక్కువ సమయం పడుతుంది, తొందరగా అయిపోద్ది అన్నట్టుగా కొంచెం లేట్గా లేసాను. ఇంకా వంట కూడా అదే చెప్పాను కదా, వెజిటబుల్ రైతా చేస్తున్నాను. ఇంకా వెజిటబుల్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇలాంటి ఏదైనా అనుకో మనకి లంచ్ బాక్స్ రెసిపీలు పిల్లలకి బాగా ఉంటాయి ఇవి తినడానికి. మామూలుగా మనం అన్నం కూర పెట్టామనుకో, వాటికన్నా ఇలాంటివి ఏమైనా వెజిటబుల్ రైస్ కానీ, జీరా రైస్ కానీ, లేదంటే రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ చేస్తే కనుక పిల్లలు భలే ఇష్టంగా తింటారు. ఇంకా నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్, పెద్ద గ్లాస్ ఒక గ్లాసు, చిన్న గ్లాస్ ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట. ఎందుకు అంటే ఇంకా అవే ఉన్నాయి, అంతవరకే వేసాను అనమాట. అందుకని కొలతకు అన్నట్టుగా గ్లాసులలో తీసుకున్నాను. ఎందుకంటే నీళ్లు కొలిసి వేసుకోవాలి కదా, అందుకని అవి కడిగి కొంచెం సేపు నానబెట్టుకుంటే ఒక అర్ధగంట అన్నం అయితే బాగుంటుంది అనమాట. ఇంకా ఇవి వెజిటబుల్స్ ఇవి ఉంటే ఇవైతే కట్ చేసి పెట్టుకున్నాను అన్నీ కూడా. ఇందులోకి మసాలా దినుసులు కూడా కొంచెం వేస్తున్నాను. ఆయిల్ అయితే కొద్దిగా వేసాను, మళ్ళీ కూడా కొంచెం తీసాను, ఎక్కువ అవుతుందేమో అన్నట్టుగా
ఫస్ట్ అయితే కొంచెం వేసాను కానీ సరిపోద్ది, ఇంకా అంత కూడా పట్టదు అనమాట, కొంచెం పడుతుంది. ఒక చిన్న 2 లవంగాలు, ఒక చెక్క, యాలుక, కొంచెం బిర్యానీ ఆకు, జీలకర్ర అయితే వేసాను. ఇంకా ఇవి వేడైన తర్వాత ఆనియన్ అయితే ఒక పెద్దదే కట్ చేశానండి, అది వేసి అది ఎర్రగా అయ్యేంత వరకు వేయించి, ఎందుకంటే ఆనియన్ కొంచెం ఎర్రగా అయిందనుకో అన్నం టేస్ట్ వస్తుంది, కొంచెం కలర్ వస్తుంది అనమాట. అందుకని ఇంకా తర్వాత పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను అందులో. అవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి క్యారెట్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ క్యారెట్ కూడా పొడుగుగా కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇందులోకి. అవి కొద్దిగా వేడేవ్వాలి కదా, అంటే మామూలుగా అన్నీ ఒకేసారి మనకి ఒకే టైం పట్టదు కదా, అందుకని అవి కొంచెం వేడిన తర్వాత మళ్ళీ కొంచెం ఆలు వేసాను. ఆలు కూడా కొంచెం వేడిన తర్వాత, అంటే కొంచెం మగ్గిన తర్వాత ఇంకా బీన్స్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే బీన్స్ తొందరగా మగ్గిపోతాయి కదా, అందుకని. అంటే ఇవి ఎక్కువగా ఉడకాల్సి మళ్ళీ అన్నంలో ఉడుకుతాయి కదా, కొంచెం ఏమంటే కొద్దిగా ఉడకాలి, ఒక 5 నిమిషాలు. ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే వేసాను, ఎందుకంటే సాల్ట్ వేస్తే తొందరగా మెత్తబడతాయి అనమాట అవి. ఇంకా తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అయితే వేసాను, కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కొత్తిమీర లేదు, ఇంకా మనకి పచ్చి బఠానీలు గ్రీన్ పీస్ ఉంటాయి కదా, అవి వేసుకుంటా బాగుంటుందండి. అవి అయితే నా దగ్గర లేవు. ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసాను, కొద్దిగా గరం మసాలా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్టే వేస్తే ఏమైందంటే కడాయికి అడుగున అంటుకుంటూ ఉంటుంది, అందుకని లాస్ట్లో వేసాను అనమాట. ఇంకా అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత బియ్యం అయితే వేసి కొంచెం కలబెట్టేయాలి, 1 నిమిషం అలా ఉంచితే బియ్యం అన్నం టేస్ట్ అయితే బాగా వస్తుంది అనమాట. ఇంకా అది కూడా కలబెట్టేటప్పుడు జాగ్రత్తగా, ఏమంటే బియ్యం ఇరిగిపోతాయి, కొంచెం నాని ఉంటాయి కదా, ఇరిగిపోతాయి. అందుకని పైనుంచి కిందికి అలా కలబెడుతూ 1 నిమిషం వేయించితే సరిపోతుంది. ఆ తర్వాత తగినన్ని వాటర్ వేసేసి కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు, ఇలాంటి ఇలానే పెట్టుకోవచ్చు. నేను కుక్కర్లో పెడదాం అనుకున్నాను కానీ యాక్చువల్గా ఇందులోనే పెట్టేసాను. నీళ్ళు ఎన్ని అంటే 1-1.5 వేసాను, ఇంకొన్ని వేసాను, ఎందుకంటే వెజిటబుల్స్ ఉన్నాయి కదా, ఉడకాలి కదా, అందుకని ఇంకా సాల్ట్ వేసేసి మూత పెట్టేశాను. ఇంక ఇదైతే కొంచెం పొంగలి టైప్ అనమాట. గోధుమ రవ్వ, మసూర్ దాల్, పెసరపప్పు ఈ 3 కూడా కడిగి పొంగల్లాగా చేసుకున్నాను నా కోసము. మా అబ్బాయి అన్నమే తింటా అన్నాడు, ఇంకా మా మామయ్యకి కొంచెము, నాకు కొంచెం. అది మా మామయ్యకి రాత్రి రొట్టె చేశాను, అది ఒక రొట్టె ఉందనమాట, ఆ రొట్టె ఇంకా అది సరిపోతుంది పొంగలి. ఇంక ఇది రైస్ మా అబ్బాయి లంచ్ బాక్స్లోకి, అలాగే టిఫిన్లో కూడా తింటా అన్నాడు అనమాట. ఇంకా రైతా అయితే ఇది చేశాను, కొంచెం ఆనియన్ వేసాను, కొంచెం జీలకర్ర వేసాను, పచ్చిమిర్చి వేసాను, ఇంకా కొంచెం కొత్తిమీర ఉంటే టేస్ట్ బాగుండేది. ఇంకా ఏమంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు, తురిమి వేస్తే క్యారెట్ బాగుంటుంది, కానీ ఇంకా నేను ఇంకొకటే ఉందనమాట, అది మా అబ్బాయికి మళ్ళీ లంచ్ బాక్స్లో పెట్టాలి, అందుకని అది వేయలేదనమాట. ఇలా రైతా అయితే మా అబ్బాయి భలే ఇష్టంగా తింటాడు, అందుకని ఎక్కువగా చేస్తుంటాను అప్పుడప్పుడు ఇది. ఇంకా క్యారెట్, కీర అది కూడా కట్ చేసి పెట్టేశాను. ఇంకా అన్నం అయితే అయిందండి. అయితే మనకి మామూలుగా ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్లో పెట్టినామనుకో అదే ఆగిపోతుంది, చూసుకోవాల్సిన పని లేదు. ఇలా కడాయిలో పెట్టుకున్నాం అనుకో అడుగంటుతుంది ఏమో అని చూసుకుంటూ ఉండాలన్నమాట, ఉడికింది లేదని. కొంచెం వాటర్ కూడా ఎక్కువ పడతాయి దాంట్లో కన్నా, దీనికి కొంచెం అయితే ఎక్కువ వేసాను, 1-1.5 కన్నా కాస్త ఎక్కువ వేసాను. ఇంకా ఉడికిన తర్వాత పెడుతున్నాను, కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేటట్టు పెడుతున్నాను అనమాట మా అబ్బాయికి, ఎందుకంటే మా అబ్బాయికి అట్లా వెజిటేబుల్స్ ఎక్కువగా తినటం ఇష్టం అనమాట. ఇంకా లంచ్ బాక్స్ ఇచ్చేసిన తర్వాత ఇల్లు సర్దాను. ఇవ్వండి చూడండి ఎన్ని సామాన్లు. ఆల్రెడీ ఈ మధ్య మా అత్తగారు కొన్ని సామాన్లు తీసేశారు యాక్చువల్గా, అంటే ఉపయోగపడనివన్నీ గిన్నెలు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ పైకి ఎక్కించేసాము. ఇంకా ఇగో ఈ పాత కుక్కర్లు, బాటిల్స్ కొన్ని, ఇంకా గ్లాసులు, ఇంకా చిన్న చిన్న డబ్బాలు ఇలాంటివన్నీ కూడా ఇవాళ కొన్ని తీసేసాను నేను. ఆ స్టీల్ ప్లేట్లు అయితే యాక్చువల్గా అవి పైన పెట్టాలన్నమాట, ఈ కుక్కర్లు 2 కూడా ఇంకా అంటే అదే మనం ఈ స్టీల్ సామాన్ షాప్కి వెళ్ళినప్పుడు వాటిని అమ్మేసేయాలన్నమాట, ఎందుకంటే వాడట్లేదు. ఇంకా అలాంటివి పెట్టుకునే బదులు ఒక్కోసారి మనం ఏమనుకుంటామంటే ఇవి ఎప్పటికో ఒకప్పటికి ఉపయోగపడతాయి కదా అన్నట్టు అలాగే పెడతామా, అవి ఇంట్లో అలానే మూలకు ఉండిపోతాయి. అందుకని ఇంకా అలా ఇంట్లో చెత్త అంతా పేరుకుపోతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు తీసేయడం బెటర్ కదా అన్నట్టుగా ఈ మధ్య ఎక్కువగా తీసేస్తున్నాను. ఆ ప్లేట్స్ మాత్రం పైన పెట్టేసేయాలి, అవసరం లేదు, ఎక్కువగా ఎప్పుడో ఫంక్షన్లకి అలా ఉపయోగిస్తాము. అలాంటప్పుడు కింద ఉంచేసి, అది కాక చిన్న కిచెన్ కాబట్టి సరిపోదు ప్లేసు. ఇంకా వాటిని తుడిచి ఒక కవర్ వేసేసి పైన పెడితే ఎప్పుడైనా అవసరమైనప్పుడు తీసుకోవచ్చు, మిగతా అన్నీ పడేసే దాదాపుగా. మన ఆడవారికి ఆస్తులు ఏంటో తెలిసిన ఈ వంట సామానే అండి, ఎందుకంటే వీటిని ఎంత బాగా చూసుకుంటుంటామో, కడిగిందే కడుగుతుంటాం, తుడిచిందే తుడుస్తుంటాం, ఎప్పుడు నీట్గా పెట్టుకుంటూ ఉంటాం కదా. ఏ గిన్నె ఏ షాప్లో కొన్నాం, ఏ గిన్నె ఏ సందర్భంలో కొన్నాం, ఏ డబ్బా ఎప్పుడు కొన్నాం, ఏ డబ్బా ఎవరి ఫంక్షన్లో ఇచ్చారు, అవన్నీ మనకి భలే గుర్తుంటాయి. మన ఇంట్లో ఒక చిన్న గ్లాస్ కనిపించకపోయినా, ఒక గిన్నె కనిపించకపోయినా మనకి భలే గుర్తుంటుంది. మనకు గుర్తున్నంత బాగా ఇంట్లో వస్తువుల గురించి ఇంకెవ్వరికి అంత బాగా తెలియదని నా ఒపీనియన్ అనమాట. కొన్ని వస్తువులు ఒకదాని బదులు రీప్లేస్లో ఇంకొకటి కొంటుంటామా, అయినప్పటికీ అది వదలం, అది కూడా భద్రంగా దాచిపెడతాం బంగారం దాచుకున్నట్టు. అదే కుక్కర్లు అలాంటివి నేనైతే చాలా రోజుల నుంచి దాచిపెట్టాను, ఇంకా వాటిని అయితే తీసేయాలి. ఏంటంటే ఇంకా ఇప్పుడు స్టీల్ అయితే కొంటున్నాను కానీ ఇంకా అందుకని అవన్నీ పడేద్దాం అనుకున్నాను. ఎప్పుడో ఒకసారి ఉపయోగపడతాయి కదా ఎందుకు అన్నట్టుగా అలానే పెట్టేస్తాం వాటిని, అవన్నీ ఇంట్లో పెద్దగా చెత్తగా మారుతాయి. ఇంక ఇవాళ నేను చేసిన పని ఏంటంటే పైన అంతా కబోర్డ్స్ సర్దే అనమాట. ఇంక ఇదిగో ఈ కబోర్డ్లో తప్ప మిగతా అంతా నీట్గానే ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే అన్నీ ఇవి ఎక్కువగా ఉంటాయి, ఏంటివంటే
పొడులు, తాలింపు గింజలు, మిరియాలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఎప్పుడన్నా బై మిస్టేక్‌లో జారిపోయి అయన్నీ పడుతూ ఉంటాయన్నమాట. ఈ ఒక్కటి తప్ప మిగతా అన్నీ నీట్‌గానే ఉంటాయి. ఎప్పుడు కూడా కడుగుతూనే ఉంటాం, తుడుస్తూనే ఉంటాం కాబట్టి నీట్‌గానే ఉంటది. పండగలని తుడుస్తూనే ఉంటాం ఎప్పుడు. పండగనే కాదులే అప్పుడప్పుడు కూడా తుడుస్తూనే ఉంటాను నేను నీట్‌గా. ఇంకా చాలా రోజులైందనమాట ఇందులో ఇవి పడి. ఈరోజు తీద్దాం, రేపు తీద్దామని అట్లే ఉందనమాట. ఇవాళైతే కుదిరింది. ఇంకా ఎప్పుడన్నా మనం అన్నీ కూడా కడగలేకపోయినా కొంచెం వెనిగరు, అందులో కొద్దిగా సోడా ఉప్పు ఉంటుంది కదా, అది వేసి కొంచెం వాటర్ వేసి వాటితో క్లీన్ చేసేస్తే ఈ గ్లాస్ జార్స్ కానీ స్టీల్వి కానీ ఏవైనా నీట్గా అవుతాయి. అంటే మనం ప్రతిసారి అన్నీ కడగలేం కదా, అలాంటప్పుడు ఇలా కొద్దిగా క్లాత్లో వాటిలో క్లాత్ డిప్ చేసి తుడిస్తే కనుక నీట్గా వచ్చేస్తాయండి. నేనైతే ఎప్పుడన్నా కడగలేదు అనుకో అలానే చేస్తాను. అంటే మనం ఇలా ఇప్పుడు సర్దాం కదా, యాక్చువల్గా నేను ఏదైనా గ్రాసరీస్ అయిపోతే రీఫిల్ చేసేటప్పుడు మళ్ళీ కడిగి రీఫిల్ చేస్తాను. ఇంక ఇలా ఎప్పుడన్నా సర్దినప్పుడు మళ్ళీ అవన్నీ నీట్గా కనిపించాలి కదా, మనం చేయి పట్టుకున్న ఈ గ్లాస్ జార్స్కి కానీ స్టీల్ డబ్బాలకి కానీ వెంటనే మరకలు పడతాయి. అందుకని అలా తుడిచిపెట్టామనుకో నీట్గా కనిపిస్తాయి. సోప్ అందు పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇంకా ఎప్పుడైనా ఎవరన్నా అంటే తుడుస్తూ ఉంటే కనుక ఇలా ట్రై చేయండి. ఒకవేళ వెనిగర్ లేదనుకో నిమ్మరసం ఉంటుంది కదా, నిమ్మ తొక్కలు ఉంటాయి కదా మన ఇంట్లో ఎప్పుడైనా యూజ్ చేసినవి, అవన్నీ స్టోర్ చేసుకొని డబ్బాలో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెడితే చాలా రోజులు ఉంటాయి పాడవకుండా. అవన్నీ కూడా ఒక్కసారి ఉడికించి లిక్విడ్ వస్తుంది కదా, కొంచెం నీళ్ళు వేసి ఉడికించి ఆ తర్వాత అందులో కొంచెం వెనిగర్ కాదు, వెనిగర్ ఉంటే కొంచెం వేయచ్చు, లేదు అంటే వెనిగర్ వేయాల్సిన వల్లే సోడా ఉప్పు ఉంటుంది కదా, అది వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకో క్లీనింగ్కి భలే ఉపయోగపడుతుంది. పురుగులు కానీ ఇలాంటివి ఏమీ రావు కిచెన్లో ఉపయోగించుకుంటే. అది కనుక నేను అలా న్యాచురల్వి ఎక్కువగానే ఉపయోగిస్తుంటాను. ఎందుకంటే ఏవైనా పడేనమాట, నిమ్మ తొక్కలు కానీ మన వీడియోలో కూడా చూపించాను కదా, ఏంటివి అంటే కొబ్బరి చిప్పలు కూడా అలాంటివి. ఇంకా అన్నీ కూడా సర్దేసి నీట్గా పెట్టేసి అనమాట. ఇగో గ్లాస్ జార్స్ ఒక్కొక్క రకం ఉన్నాయన్నమాట. అన్నీ ఒకే రకం ఉంటే బాగుంటాయి మెయిన్గా. ఈసారి అయితే తీసుకోవాలి, ఏదో తెలియక అప్పుడు కొన్ని అలా రకరకాలు తీసుకున్నాను అనమాట. అన్ని గ్లాస్ జార్స్ అయితే మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి బాగా కనిపిస్తాయి, అవే బెటర్ అనిపిస్తుంది. లేదంటే టప్పర్వేర్ అన్నా తీసుకోవాలి. నాకేమంటే మెయిన్గా స్టీల్ వాటికి క్లోజింగ్లో ఉంటాయి కదా, అవి అస్సలు తెలియదు ఏం చేసామో ఏంటో, అందుకని అవి కన్ఫ్యూజ్గా ఉంటాయి. లేదంటే స్టిక్కర్లన్నా అతికించుకోవాలి. ఇవాళ కిచెన్ అంతా సర్దేద్దాంలే అనుకున్నాను, కానీ అవ్వలేదనమాట. ఎందుకో లేట్ అయింది. అన్నీ తుడుస్తూనే ఉన్నాను, సర్దుతూనే ఉన్నాను, కానీ ఒక సైడ్ మాత్రమే అయిపోయిందనమాట కిచెన్లో, ఇంకో సైడ్ అలానే ఉండిపోయింది. అయినంతవరకు నీట్గానే చేశాను. ఇంకా అది కాక శ్రావణ మాసం వస్తుంది కదా, కొంచెం క్లీనింగ్ అయినట్టుగా ఉంటుంది అన్నట్టుగా. మనకి ఏమంటే ఎప్పుడూ కడుగుతూనే ఉంటాం, తుడుస్తూనే ఉంటాం. ఏదన్నా పండుగ వస్తుంది, లేదంటే ఏదన్నా ఇప్పుడు శ్రావణ మాసం కదా అలా ఏమన్నా వస్తుందనుకో, అయ్యో ఇల్లు శుభ్రం చేసుకోలేదు, అయ్యో ఇల్లు శుభ్రం చేసుకోలేని మనసులో అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఒక్కసారి ఎప్పుడు తుడుస్తున్నప్పటికీ ఒకసారి తుడిచేసామనుకో మనకు కూడా బాగా అనిపిస్తుంది. ఇంకా ఒక సైడ్ అయిపోయింది, కానీ ఇటు స్టవ్కి వెళ్ళి ఉన్నాయి కదా అక్కడ అయిపోలేదు అనమాట. అవి ఇంకా నైట్ టైంలో కానీ అలా అయితే క్లీన్ చేయాలి. కొంచెం అక్కడ కూడా ఏం పెద్దగా డస్ట్ అయితే ఏం లేదు, కానీ ఇటు సైడే కొంచెం ఉండింది ఒక ర్యాక్లో. ఇంకా అంతా తుడిచేసి ఇంకా కసువు ఊడ్చేసి తర్వాత వెల్లుల్లి మనం ఎప్పుడు కూడా హడావుడిగా తీస్తుంటాం, ఆ పొట్టు అనేది అందులో ఉంటాయి. అదాక ఒక్కటి చచ్చిపోయిందనుకో అవి మళ్ళీ ఆ ఒక్క చచ్చిపోయి వైరస్ ఉంటుంది దాంట్లో, అవి మిగతా అన్నిటినీ వాడి చేస్తూ ఉంటుంది అనమాట. అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది కదా. అందుకని ఎలాగో ఇంకా అన్నీ నీట్గా చేస్తున్నాం కాబట్టి ఇవి కూడా ఒలిచేసి ఆ పొట్టంతా తీసేసి పెట్టేసాము. హడావుల్లో పొట్టు ఒలిచేసి ఒక్కోసారి అందులోనే వేసేస్తుంటాను నేను ట్రైలో. అబ్బాయి ఇంటి పనులు ఎంత చేసినా అసలు తరగవండి నిజంగా. ఇంట్లో ఏదో ఒకటి చేస్తూనే ఉంటే వస్తూనే ఉంటుంది. ఈరోజు పని అయిపోయింది, ఎండింగ్ అయిపోయింది అని ఏ రోజు కూడా అనిపించదు నాకు. ఏదో ఒకటి పట్టుకున్నాం అనుకో అక్కడ క్లీన్ చేయటము, తుడచటము అలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అనమాట. ఇంకా ఇవాళంతా ఈ పనితోనే నాకు సరిపోయింది. మధ్య మధ్యలో ఒక గంట చేసిన తర్వాత మధ్య మధ్యలో ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా ఏదైనా వీడియో చూసుకుంటూ అలా చేస్తాను. కంటిన్యూగా చేయాలన్నా నాకు అసలు ఓపిక ఉండదు. ఒక గంట పని చేశాను అనుకో, అబ్బా ఇంకొక 5 నిమిషాలు రెస్ట్ తీసుకున్నానులే, ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాలని అలా కూర్చొని ఏమన్నా వీడియోలు అయితే చూస్తాను టీవీలో కానీ అలా ట్యాబ్లో ఏమన్నా. ఎక్కువ చూసేది నేను ఏదంటే యూట్యూబ్ చూస్తూ ఉంటాను అనమాట. రకరకాలు ఏమన్నా అంటే ఎవరైనా వ్లాగ్స్ ఉంటాయి కదా అలాంటివి చూస్తూ ఉంటాను అనమాట. అవే ఇంట్రెస్ట్. ఇంకేమైనా మామూలుగా ఏం చూస్తానంటే ఇంకా టెర్రస్ గార్డెన్, మామూలుగా గార్డెన్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఛానల్ అయితే ఎక్కువ చూస్తుంటాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం గార్డెను. ఇంకా కొన్ని ఏంటి అంటే ఇంక కోళ్ళ పెంపకము, గొర్రెల పెంపకం ఇవి ఉంటాయి చూడు, అవి కూడా భలే ఇష్టము. అవి కూడా చూస్తూ ఉంటాను, ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా అంతా సర్దేసి నీట్గా తుడిచేసి ఇంకా డోర్ మ్యాట్ కూడా వేశాను. ఇంక ఇప్పటికీ నీట్గా ఉందన్నమాట. కిచెన్ కానీ అలాగే ఇల్లు కానీ నీట్గా ఉండాలి, బాగా కనిపించాలంటే ఏం పెద్ద పెద్ద డెకరేషన్ ఐటెం అవసరం లేదు. గ్రీనరీ కనుక ఉందనుకో ఆటోమేటిక్గా చూడటానికి లుక్ అనేది బాగుంటుంది. ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ అలా పెట్టుకున్నాం అనుకో చూడముచ్చటగా ఉంటుంది. మనకు కూడా మనసు బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట.
బాయ్, ఉంటాను. ఇవాళ వీడియో అయితే ఇంతండి. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.